నీ నాట్యం పెద్దాపురం సంతగోలని చిన్న కప్పో సాసరో ఇచ్చారటగా. పాపం తను కూడా నాట్యం బాగానే చేసింది రంగా. కానీ లక్ష్మి, ఈ కోతలు నా మీదకి రెచ్చగొట్టి సంబరపడుతున్నావు కదా. డాన్స్ లో గెలిచానని ఎగిరిపడ్డం కదే. రేపు పాటలు పోటీ ఉందిగా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఏంటి నువ్వు చెప్పేది? ఎరుకులు దాని సోదా. చూడు, ఏ పోటీలోనైనా మా లక్ష్మిదే పై చెయ్యి. డ్రైవర్ పోనీ. లంబోదర లకుమికర అంబా అంబా బా బా. లక్ష్మి, అక్కడ మంగళ పెద్ద గొంతేసుకుని సంగీత సాధన చేసేస్తుంది. అవును, ఆ శంభు శివశంకర పంతులు గారు లేడు, వాడు కసిగా తొడలు బాధేసుకుంటూ దానికి నేర్పిస్తున్నాడు. పోటీలో అదే గెలుస్తున్నావు. ఇదిగో, నువ్వేం దిగులు పడకు. ఆ పంతులు కంటే అదిరిపోయేట్టు నీకు నేను నేర్పుతాను. నువ్వు వెంటనే మొదలెట్టరంగా. లక్ష్మికి అసలు పోటీ ఉంటానికే వీల్లేదు. రాఘవయ్య గారు, ఇలా రండి. చూడండి, జరిగిన ప్రమాదంలో షాక్ వల్ల అమ్మాయికి మాట పోయింది. ఎక్కడ లక్ష్మి, ఎక్కడ కప్పు? పాట నేర్పిన ఈ గురువుకి ఏం కానుకిస్తుందో తెలుసుకోవాలి. ఎక్కడండి? పైనుంది బాబు. లక్ష్మి, ఎక్కడ నువ్వు గెలుచుకొచ్చిన కప్పు? ఆహా, అదిరింది లక్ష్మి. నీ మాటలాగా బ్రహ్మాండంగా ఉంది, నీ పాటలాగా అద్భుతంగా ఉందనుకో. అది సరే, నువ్వు కప్పు గెలుచుకొచ్చావు, నీకు పాట నేర్పి నాకేమిస్తావు? మాట్లాడు లక్ష్మి. తను మాట్లాడలేదు రంగా. పోటీల్లో జరిగిన ప్రమాదం మూలంగా లక్ష్మి గొంతు మోగపోయింది. ఏమిటి ఏమిటి మీరనేది? అవును రంగా, పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు లక్ష్మికి మాట పోయిందని, ఇక మాట్లాడలేదని. ఏమిటి? లక్ష్మికి మాట పోయిందా? మా లక్ష్మికి మాట్లాడలేదా? మాట్లాడితే ముత్యాలు రాలినట్టుగా, పాట పాడితే ప్రకృతి పరవశించినట్టుగా ఉండే లక్ష్మి కంఠం మోగపోయిందా? తన పలకరింపుతో లోకాన్ని పులకరింపు చేసే లక్ష్మి ఇక మాట్లాడలేదా? అబద్ధం, అబద్ధం. లక్ష్మి మాట్లాడగలదు. లక్ష్మి, నువ్వు మాట్లాడగలవు కదూ? అవును రంగా, పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు ఇక లక్ష్మికి మాట రాదని. డాక్టర్ గారు, రక్తం లేని వారికి వేరే రక్తం, కళ్ళు లేని వారికి వేరే కళ్ళు పెడతారట కదా, అలాగే గొంతుపోయిన మా లక్ష్మికి. లేదు బాబు, వైద్య శాస్త్రం ఇంకా అంతవరకు ఎదగలేదు. కాకపోతే షాక్ వల్ల గొంతు దెబ్బతింది కనుక తిరిగి అలాంటి ఆకస్మిక సంఘటన ఏమైనా జరిగితే రావడానికి అవకాశం ఉంది. అలానే గ్యారంటీ చెప్పలేం. చూడు బాబు, ఆమె తన మూగతనం కారణంగా దిగులు ఎక్కువైతే మరింత కుంగిపోవచ్చు. కనుక ఆమె తనకున్న లోటును మర్చిపోయి ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండేటట్టు చూడాలి. తప్పకుండా డాక్టర్. మా లక్ష్మిని ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను. తన ఆనందాన్ని చూసి మోగతనం తనకు కాదు, లోకమే మోగబోయిందా అనిపించేట్టు చేస్తాను. ఇంత తపన పడుతున్నావు, ఆమె నీకేమవుతుంది బాబు? ఆమె కోసం ఇంత తపన పడుతున్నావు, ఆమె నీకేమవుతుంది బాబు? లక్ష్మి, చూడు, మన వాళ్ళంతా వచ్చారు. పద, సరదాగా అలా గుడి దగ్గరికి వెళ్దాం. ఏమిటండి ఇది, అంతా ఇలా నిశ్శబ్దంగా ఉన్నారు? ఈ ఇంట్లో నిశ్శబ్దం కాక ఇంకేముంది బాబు? గలగల కబుర్లు చెబుతూ ఇల్లంతా సందడిగా తిరుగుతున్న నా బంగారు తల్లికి. భలే వారండి. లక్ష్మి గురించా మీ బెంగ? నోటి మాట లేకపోతే నష్టం ఏమిటండి? తాను కళ్ళతో మాట్లాడగలదు, కదలికతో మాట్లాడగలదు, నవ్వుతో మాట్లాడగలదు, నడకతో మాట్లాడగలదు, తను నాట్యంతో మాట్లాడగలదండి.
చూసావా లక్ష్మి, నాట్యం పేరు చెప్పగానే ఈ మువ్వలు నిన్నే పిలుస్తున్నాయి. వీటిని కాళ్ళకు కట్టుకుని నువ్వు కదిలేవనుకో, ఆ శబ్దానికి నిశ్శబ్దం సిగ్గుపడి పారిపోతుంది. ఇంకో విషయం చెప్పనా లక్ష్మి, లోకంలో గొప్ప గొప్పవన్నీ మౌనంగానే మాట్లాడతాయట. వెచ్చని వెన్నెల, వెలుగునిచ్చే దీపం, నవ్వే పువ్వు, చల్లగా పలకరించే పిల్లగాలి, గలగలా పారే సెలయేరు, అన్నీ కూడా ఎన్నో గొప్ప భావాలు చెప్తాయి. లక్ష్మి, నువ్వు అడుగు వేయి, ఈ మువ్వలు సవ్వడి చేస్తూ ప్రకృతిని పలకరిస్తాయి, ఎంతో పులకరిస్తాయి. సామే, అమ్మాయి గారు పుట్టినరోజు 100 పుట్టినరోజు చేసుకోవాలి సామే. అమ్మాయి గారు పుట్టినరోజు మాకు జీతాలు లేదు. ఇదేమిటి అన్నయ్య గారు, పుట్టినరోజు నాడు శుభమాని దేవుడి దర్శనం చేసుకుని వెనక్కి తిరగగానే ఈ మూగ దర్శనం ఇచ్చింది. ఏమే మువ్వలు చూపిస్తున్నావు? డాన్స్ లో నేను ఓడిపోయానని హేళన చేస్తున్నావా? ఏమిటే మోగపినిగా మువ్వల్ని కాలు కట్టుకొని కాలుతో తంతానంటావా? చూడండి అన్నయ్య గారు, పుట్టినరోజు కాలుతో తంతానంటుంది. దానికి ఎంత పొగరు. చెల్లెమ్మ గారు వాటిని లాగి ఎగరేయండి. ఇవ్వవే, ఇవ్వవే. మోగదాన్ని తిక్క కుదిరింది. అవును రంగా, ఆ జమీందారు కొడుకు భూపతి తన చెల్లెల మాట విని దౌర్జన్యంగా లక్ష్మీ చేతుల మొవ్వలు లాక్కుని కాల్చేశాడు. ఆగు లక్ష్మి, రాలిన ఆ మువ్వల్ని ఒక్కటి కూడా ఏరటానికి వీల్లేదు. కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి వాళ్ళు చేసిన ఈ పనికి బుద్ధి ఎలా చెప్పాలో నాకు తెలుసు. నాకేం పర్వాలేదు, నువ్వు భయపడకు. ఏ ఒక్క మొవ్వని వదలకుండా అన్ని ఏరి లక్ష్మి దోసిట్లో పోయింది. తేడా వచ్చిందంటే ఈ మంగళ పుట్టినరోజే మీకు చచ్చిన రోజు అవుతుంది. మరోసారి లక్ష్మి కన్నీళ్లకు కారణం అయితే మువ్వలు ఏరినట్టు మీ ఎముకలు ఏరేస్తాను. రంగా, లక్ష్మిని అంటే అంతగా వెనకేసుకొస్తున్నావు? అదేమన్నా నీకు కాబోయే పెళ్ళావా లేక కట్టుకున్న పెళ్ళావా? అవును, నేను లక్ష్మిని మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. ఆమె కాబోయే భర్తగా జరిగిన అన్యాయానికి అడ్డుపడ్డాను, మళ్ళీ జరిగితే అడ్డు పడతాను కూడా. లక్ష్మి, లక్ష్మి, వాళ్లతో నేను అన్న మాటలకు బాధపడుతున్నావా? ఏ లక్ష్మి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాననడం తప్పంటావా? ఆకాశంలో చందమామ లాంటి నిన్ను అందుకునే అర్హత నాకు లేదా? అదేం ఆలోచన లక్ష్మి, మనసుతో మనసు మాట్లాడుకోగలిగినప్పుడు, కళ్ళతో కళ్ళు కబుర్లు చెప్పుకోగలిగినప్పుడు. నీకు మాట రాకపోతేనే లక్ష్మి, దేవత విగ్రహం మాట్లాడకపోయినా పూజలు చేస్తాం, కళ్యాణం జరిపిస్తాం. నువ్వు అంతే లక్ష్మి, నా గుండెల్లో నువ్వు దేవతవి. లక్ష్మి, ఏమిటిది? పువ్వులతో పూజించవలసింది ఆ దేవుణ్ణి. లక్ష్మి,
లక్ష్మి నువ్వు భక్తితో నా పాదాల దగ్గర ఉంచిన పువ్వుని నేను ప్రేమతో నా గుండెల దగ్గర ఉంచుకుంటాను లక్ష్మి. ఇది ఉండవలసింది ఇక్కడ.